గతంలో కేసీఆర్ చేసిన పొరపాట్లు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు పడుతున్నారా? ముఖ్యంగా రైతుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారా? ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేసిన రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో విజయం సాధించాలని భావిస్తున్నారా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు దాటింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశామని ప్రకటించిన ప్రభుత్వం అటు రబీ కొనుగోళ్ల ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది రైతుల ఖాతాల్లో 10,547 కోట్ల చెల్లింపులు చేసింది. 3 రోజుల్లోనే రైతు ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేసింది. దీంతో సివిల్ సప్లైస్ విభాగం ధాన్యం అమ్మిన రైతులందరికీ 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించి కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించటంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. అయితే ఈసారి రైతులు డబ్బులకు ఎదురు చూసే పరిస్థితి ఉండవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. ఏప్రిల్ మాసంలో కాకుండా ఈసారి 2 వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచే కొనుగోలు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది. గత ఏడాది ఇదే సీజన్లో కేవలం 6,889 సెంటర్లను ఏర్పాటు చేసింది. గత నెల జూన్ 30వ తేదీతో రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రమంతటా 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లైస్ విభాగం మొదట్లో అంచనా వేసింది. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీపడి మంచి ధరకు కొనుగోలు చేయడంతో కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనా తగ్గింది. ఈదురుగాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా ఈసారి కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లైస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది. మొత్తంగా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయించలేదు. 100% కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించారు. రాష్ట్రంలో 1,532 మంది మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 116 మందిపై సివిల్ సప్లైస్ విభాగం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 మే నెలాఖరు వరకు 28,000 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి స్వాధీనం చేసుకుంది.